అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ OTT వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం చౌర్య పాఠం సినిమా పేరు మార్మోగిపోతుంది. ఈ చిత్రం OTT ప్లాట్ఫామ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ ఏకంగా 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసింది. డిజిటల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న చౌర్య పాఠం థియేటర్లలో నిశ్శబ్దంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు OTTలో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతూ డిజిటల్ స్క్రీన్లను షేక్ చేస్తుంది. ఈ చిత్రానికి స్టార్ల హంగామా కానీ, భారీ సెట్టింగ్ల ఆర్భాటం కానీ లేవు. అయినా కేవలం తన కథతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి ప్రధాన కారణాలు కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ మరియు నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్రారామ్ తన తొలి సినిమా అయిన అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తమ్ముడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, కన్నడ నటి సప్తమి గౌడ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్డ్ టాక్తో పరాజయం అందుకుంది. అయితే ఈ సినిమాను OTT అనౌన్స్మెంట్ను తాజాగా పంచుకున్నారు మేకర్స్. ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 1 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక శుభవార్త. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లైన బుక్ మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్లో ఈ సినిమా టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో సాధారణ టికెట్ రేట్లతోనే అందుబాటులోకి రావడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి కొంతమంది హీరోయిన్స్ కాలక్రమంలో గుర్తుపట్టకుండా మారిపోతారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత వారిని గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుపట్టారా? ఒకప్పుడు కుర్రకారుకు డ్రీమ్ గర్ల్గా పేరొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయి అభిమానులను షాక్కు గురిచేస్తుంది. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు మాలవిక. అసలు పేరు శ్వేతా కూనూర్. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే మాలవికగా పేరు మార్చుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన చిత్రం చాలా బాగుంది. కాగా ఇందులో ఆమె హీరో శ్రీకాంత్ సరసన హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మాలవిక ఆ తర్వాత దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బ్రతకాలిరా, ప్రియనేస్తమ, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో మాత్రమే కాదు తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. 2009 తర్వాత మాలవిక సినిమాలకు దూరంగా ఉండిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వ్యక్తిగత అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోస్ నెట్టింట్లో వైరల్గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు గత గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన హరిహర వీరమల్లు మిశ్రమ స్పందన రాబట్టుకుంది. పవర్ స్టార్ క్రేజ్తో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం నెగటివ్ మౌత్ టాక్ కారణంగా రెండవ రోజు నుండి గణనీయమైన డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడం, బ్యాడ్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాపై ప్రతికూల టాక్ను మరింత పెంచాయి. దీంతో దిగ్గజన మేకర్స్ రీ ఎడిటింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మొదట పాన్ ఇండియా వైడ్గా విడుదల చేద్దామనుకున్న మేకర్స్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రమే విడుదల చేశారు. అనుకోని కారణాల వల్ల హిందీలో విడుదల చేయలేకపోయారు. తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ని ఆగస్టు 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. అయితే సౌత్లో ఆకట్టుకోలేని ఈ చిత్రం నార్త్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు కింగ్డమ్ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆపై టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిన్న రాత్రి తిరుపతిలో కింగ్డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్లో సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల 31న మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన పోసాని కృష్ణమురళి చాలా రోజుల తర్వాత మరోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. గతంలో ఆపరేషన్ దుర్యోధన, శ్రావణ మాసం, రాజావారి చేపల చెరువు వంటి శక్తివంతమైన చిత్రాలకి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న పోసాని ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించబోయే ఈ కొత్త చిత్రానికి అరుణారెడ్డి లేదా ఆపరేషన్ అరుణారెడ్డి అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. పోసాని గతంలో దర్శకత్వం వహించిన చిత్రాలు వాణిజ్యపరంగా విజయాలు సాధించడమే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి ఆదరణ పొందాయి. పోసాని కొత్త ప్రాజెక్టుపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో హరిహర వీరమల్లు చిత్రానికి ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేక షోలను నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గంలోని 3 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9-10 ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. సీతానగరంలోని గీతా సినిమాస్ మరియు కోరుకొండలోని రామకృష్ణ థియేటర్లలో ఈ షోలు ప్రదర్శితం కానున్నాయి. రాజానగరం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ఏరియాల్లో కూడా హరిహర వీరమల్లు ప్రీ షోలు వేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్ట్ క్లాసిక్ పౌర్ణమి సినిమాను తిరిగి థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న 4K క్వాలిటీతో రిలీజ్ కానుంది. టెక్నికల్గా సినిమాను పూర్తి స్థాయిలో అప్డేట్ చేసినట్లు సమాచారం. యాక్షన్ చిత్రాల్లో దూకుడుగా దూసుకెళ్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి రొమాంటిక్ షేడ్స్తో వెండి తెరపై కనిపించబోతున్నారు. వర్షం వంటి బ్లాక్ బస్టర్లో జోడీగా మెప్పించిన ప్రభాస్, త్రిష ఈ చిత్రంలో మరోసారి స్క్రీన్ పై హిట్ కెమిస్ట్రీని పంచుకున్నారు. అలాగే చార్మి కౌర్ సెకండ్ లీడ్గా కనిపించారు. ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత MS రాజు నిర్మించారు. 2006లో విడుదలైన సమయంలో పౌర్ణమికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కాలక్రమంలో ఇది ఒక కల్ట్ క్లాసిక్గా గుర్తింపు పొందింది. సంగీతం, విజువల్స్, కథనానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. తాజా పరిస్థితుల్లో రిలీజ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో పౌర్ణమికి కూడా భారీ వసూలు దక్కే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శాన్వి మేఘన తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం వేడుకను ఘనంగా నిర్వహించుకుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు జరుపుకునే ఈ పండుగను శాన్వి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తన ఇంట్లో అలంకరించిన అమ్మవారి మండపం, పూజా కార్యక్రమాలకు సంబంధించిన అందమైన ఫోటోలను శాన్వి తన ఇన్స్టాగ్రామ్తో పాటు ఎక్స్లో పంచుకుంది. ముఖ్యంగా పూజా అనంతరం ఫోటోలను షేర్ చేస్తూ అందరూ హారతి తీసుకోండి అని క్యాప్షన్ ఇచ్చారు. శాన్వి పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు తన సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య శోభితను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తానని అన్నారు. షూటింగ్స్తో బిజీగా ఉండడం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని, ఇద్దరి మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతామని అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసే భోజనం చేస్తామని అన్నారు. సినిమాలు చూడడం, నైట్ షికారుకు వెళ్లడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లేదా వంట చేసుకోవడం, ఇలా ప్రతి క్షణాలను మధుర జ్ఞాపకంగా మార్చుకుంటామని అన్నారు. శోభితకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం, నాకు రేసింగ్పై ఆసక్తి అని అన్నారు. ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ వేస్తామని, ఇటీవల తనకు రేస్ ట్రాక్పై డ్రైవింగ్ సైతం నేర్పించినట్లు తెలిపారు. ఇక షోయు గురించి ఎన్టీఆర్ జపాన్లో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు. తనకు పెద్ద కోరికలు లేవని, 50 ఏళ్ల వయసు వచ్చేసరికి భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 2 పిల్లలు ఉండాలని, కొడుకు పుడితే రేస్ ట్రాక్కు తీసుకెళ్తా అని, కూతురు పుడితే తన అభిరుచులను ప్రోత్సహిస్తానని అన్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను మళ్లీ వాళ్ళతో గడపాలని ఉందని అన్నారు. తన శైలికి భిన్నంగా కుబేరను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు శేఖర్ కమ్ల. ఈ క్రమంలోనే ఈటీవీ చెప్పాలని ఉంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలనుకున్నారని అడగ్గా, యుఎస్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసే సమయంలో ఓసారి ఇండియాకు వచ్చా. అప్పుడు నిన్నే పెళ్లాడతా సినిమా చూసా, భలే తీశాడు సినిమా అని అనుకుంటూ ఆయన వద్ద పనిచేయాలని నిర్ణయించుకున్నా. సింధూరం మూవీ సెట్స్లో ఆయన్ను కలిసి నేను అనుకున్నది చెప్పా. ఆ టైంకి సినిమా చిత్రీకరణ దాదాపు 30% అయిపోయింది. అప్పటికే పలువురు వర్క్ చేస్తూ ఉండటంతో ఆయన సున్నితంగా నన్ను తిరస్కరించారు. సినిమా షూటింగ్ మధ్యలో కొత్త వారిని తీసుకోవాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తర్వాత అర్థమైంది. కృష్ణవంశీతో అప్పటి నుంచి మంచి అనుబంధం ఏర్పడింది. నా సినిమాలని తొలుత ఆయనకు చూపిస్తూ ఉంటా అని తెలిపారు.
మిడిల్ క్లాస్ మెలోడీస్ పుష్పక విమానం ఊరు పేరు భైరవకోన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది బెంగళూరు భామ వర్షబల్లమ్మ. ప్రస్తుతం ఆమె టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం కానిస్టేబుల్ కనకం. ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈటీవీ ఒరిజినల్స్ నుంచి రాబోతున్న ఈ చిత్రాన్ని కోవెలమూడి సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్ కనకాల, మేఘలేఖ, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని పంచుకుంది. ఈ సినిమాను ఆగస్టు 14న ఈటీవీ విన్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు జిల్లా మోతుగూడెం వద్ద అఖండ 2 సినిమా షూటింగ్ జరిగింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం బోయపాటి శ్రీను చిత్ర బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారమ్మ అమ్మవారి ఉపాలయంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఓ స్పెషల్ సాంగ్కు మాత్రం భీమ్స్ స్వరాలు సమకూర్చారు. దీనిపై ఇటీవల చర్చ జరిగింది. దాని గురించి డైరెక్టర్ మాట్లాడుతూ కీరవాణి ఇచ్చిన ట్యూన్ నచ్చకపోవడంతో భీమ్స్ని తీసుకున్నామన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆస్కార్ వచ్చిన కీరవాణిని అవమానించారు అంటూ థంబ్నైల్స్ పెట్టి తమకు తోచింది చెప్పాయి. విశ్వంభరలోని ప్రత్యేక గీతం చేయాల్సిన సమయానికి కీరవాణి హరిహర వీరమల్లు నేపథ్య సంగీతంతో బిజీగా ఉన్నారు. అందుకే ఆయనే ఈ సాంగ్ని మరో మ్యూజిక్ డైరెక్టర్తో చేయిద్దామని సలహా ఇచ్చారు. అదేంటి సార్ అని నేనంటే ఇందులో తప్పే ముందు ఒక పాట ఒకరు రాస్తే మరో పాట వేరొకరు రాస్తారు కదా, ఇది అంతే అన్నారు. నా తొలి సినిమా బింబిసారకి చిరంతన్ భట్తో కలిసి ఆయన వర్క్ చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్ట్ ఆలస్యం కాకూడదన్నది ఆయన ఉద్దేశం. ఈ విషయాన్ని చిరంజీవికి ఆయనే చెప్పారు. అలా భీమ్స్ని ఎంపిక చేశామని వివరించారు. ప్రముఖ కథానాయిక రష్మిక మందన మరో ఆసక్తికర ప్రాజెక్ట్ మైసా మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. రవీంద్ర పూలే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టారు. త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. డిఫరెంట్ ప్రాజెక్టులతో విభిన్నమైన కంటెంట్తో వరుణ్ సందేశ్ నిత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా 1 వే టికెట్ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీపద్మ ఫిలిమ్స్, రంగస్థల మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏ పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ సందేశ్, ఖుష్బూ చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాక్ కొట్టగా హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక నిర్మాత త్రినాథరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో మనోజ్ సందన్, సుధాకర్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి కెమెరామెన్గా శ్రీనివాస్ బెషూకం, సంగీత దర్శకుడిగా కార్తిక్ పనిచేయనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. ఈయన కేరళలోని కొచ్చిలో 1983 జూలై 28న జన్మించాడు. మలయాళ సినిమా దిగ్గజం మమ్ముట్టి కొడుకుగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన దుల్కర్ తన నటనా ప్రతిభ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాడు. దుల్కర్ సల్మాన్ 2012లో సెకండ్ షో చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ పాత్రలో నటించి తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం 100 రోజులు విజయవంతంగా ఆడి దుల్కర్కు మంచి ఆరంభాన్ని అందించింది. అదే ఏడాది వచ్చిన ఉస్తాద్ హోటల్ దుల్కర్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారంలో ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోద చిత్రంగా గుర్తింపు పొందడమే కాకుండా దుల్కర్కు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దుల్కర్ సల్మాన్ తన కెరీర్లో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బహుముఖ నటుడిగా నిరూపించుకున్నాడు. 2013లో వచ్చిన ఏబిసిడి, నీలాకాశం, పచ్చకడల్, చువర్ణ భూమి వంటి చిత్రాలు ఆయన నటనా
సామర్థ్యాన్ని మరింత ప్రదర్శించాయి. 2014లో బెంగళూరు డేస్ చిత్రం యువతలో భారీ ఆదరణ పొందింది. ఈ చిత్రం దుల్కర్ను యూత్ ఐకాన్గా నిలిపింది. తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ మహానటి చిత్రంతో సుపరిచితుడయ్యాడు. ఈ చిత్రంలో జమినీ గణేశన్ పాత్రలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత సీతారామం చిత్రం దుల్కర్కు తెలుగులో భారీ విజయాన్ని అందించింది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి దుల్కర్ను తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. హే సినామిక, 100 Days of Love వంటి చిత్రాలు కూడా ఆయన నటనకు ప్రశంసలొచ్చాయి. 2024లో విడుదలైన లక్కీ భాస్కర్ చిత్రం దుల్కర్ సల్మాన్కు మరో బాక్సాఫీస్ విజయాన్ని అందించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్లో దుల్కర్ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ఈ చిత్రం ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. కల్కి 2897 చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించిన దుల్కర్ తన చిన్న పాత్రతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దుల్కర్ సల్మాన్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, వ్యవస్థాపకుడిగా కూడా విజయాలు సాధిస్తున్నాడు. తన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిలిమ్స్ ద్వారా కృప్, సెల్యూట్ వంటి చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న లోకా చాప్టర్ 1 చంద్ర చిత్రం సూపర్ హిట్ ఫ్యాంటసీ జానర్లో రూపొందుతోంది. అలాగే చెన్నైలో కార్ ట్రేడింగ్ వెబ్ పోర్టల్ దంత వ్యాపార గొలుసు, బెంగళూరులో మదర్హుడ్ హాస్పిటల్ డైరెక్టర్గా, వ్యవస్థాపకుడిగా కూడా రాణిస్తున్నాడు. దుల్కర్ ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార, లోక చిత్రాలు చేస్తున్నారు. కాంత చిత్రం 1950ల నాటి తమిళనాడు నేపథ్యంలో రూపొందిన పీరియడ్ డ్రామా థ్రిల్లర్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో కనిపించనుంది. కాగా దుల్కర్ సల్మాన్ 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఒక కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నాడు. 13 ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 40 చిత్రాల్లో నటించిన దుల్కర్ విభిన్న జానర్లో తన సత్తా చాటుతున్నాడు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ సినిమాలో నటిస్తూ దుల్కర్ సల్మాన్ నిజమైన పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా భావోద్వేగాలను, సామాజిక సందేశాలను కూడా అందిస్తాయి. చార్లీ కృప్ వంటి చిత్రాలు ఆయన వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే సామర్థ్యాన్ని చాటాయి. దుల్కర్ సల్మాన్ సినీ ప్రస్థానం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సంతోషం టీం కోరుకుంటూ బర్త్డే విషెస్ చెబుతోంది. నమస్కారం సార్. మెయిన్ అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరగతి తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్టెడ్ అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీనిని ఇది చేసి రిలీజ్ చేస్తున్నది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి అడిగితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం. మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది, మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయినడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అనే సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇందాక ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 weeksలోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 daysలో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా.
ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మనలాంటి వాళ్ళు మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రీరిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రీరిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఒక పక్కన అయితే, ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ తలకి మించిన భారం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది. మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాని కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ రాయ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.